రేపు మళ్ళీ బుధవారం నాడు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసే పరిస్థితి ఏంటి సార్? నేను ఇళ్ళలో కూర్చుంటా, నడిచేది నడుస్తూనే ఉంటాయి కదా. ఉమ్. నేను ఇక్కడ కూర్చొని నేను ఇప్పుడు విద్యార్థులకు నేర్చుకోవాల్సింది ఏంటనంటే ఇళ్ళ చుట్టూ కాదు. మొన్న ఓట్ల కోసం కాళ్ళు మొక్కిండ్రు, నిన్న హక్కుల కోసం కాళ్ళు మొక్కుడు కాదు, ఇప్పుడు కాళ్ళు ఇరవాలి. ఉద్యమాలు నేర్పిస్తా, వీళ్ళకు ఫైటింగ్ ఏదో నేర్పిస్తా, ఫైటింగ్ స్పిరిట్ ఏందో నేర్పిస్తా. ఫైటింగ్ స్పిరిట్ లేకుంటే రేపు వీళ్ళు దాన్ని ఏమంటారు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దిగజారిపోయే పరిస్థితులు ఉన్నాయి వచ్చే రోజులలో. మొన్న రీసెంట్ ఒక అమ్మాయి కూడా మొన్న అమ్మాయి చనిపోయింది, అది వరకు చాలా జరిగినాయి ఈ మధ్యలోనే, చాలా జరుగుతున్నాయి ఈరోజు. అందుకని నేను చెప్తున్నా అసలు జరగద్దనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళకు నమ్మకం వచ్చింది. మాకంటూ ఒకళ్ళు ఉన్నారు, మాట్లాడేటోళ్ళు, గొంతెత్తి మాట్లాడేటోళ్ళు ఉన్నారు. ఇలా సోకాళ్ళు చెప్పుకునే ఉద్యమకారులకు వాళ్ళ మనుషులకు కూడా నాకు ఫోన్లు చేసి జర మా సబ్జెక్ట్ కూడా మాట్లాడమంటారు. గురుకుల సబ్జెక్ట్ అక్కడికి వెళ్ళి వచ్చింది. కాబట్టి ఈరోజు ప్రతి అంశం మీద మేము కొట్లాడదాం, ప్రతి దాని మీద కొట్లాడదాం. ఈరోజు కాంట్రాక్ట్ అనే పదవి, ఏది అవుట్సోర్సింగ్ అనే పోస్టులు, ఇవన్నీ లేకుండా అన్నీ కూడా పర్మనెంట్ అవుతాయి. అది తిరిగా ప్రభుత్వం, నిరుద్యోగ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అంటే అదే. లేకుంటే టైటిల్ తీసేసేయి, టైటిల్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని పెట్టుకో, ఓటుకు నోటు ప్రభుత్వం అని పెట్టుకో, ఓటు ఇస్తేనే పనులు అవుతాయని ప్రభుత్వం అని పెట్టుకో, కమిషన్లు ఇస్తేనే నౌకర్లను పెట్టుకో, కమిషన్లు ఇస్తేనే కాంట్రాక్టులను పెట్టుకో కమిషన్ గవర్నమెంట్ అని. మీరు సీకర్లో వసూలు చేస్తున్నారు కదా, ఆ ట్యాక్స్, డి ట్యాక్స్, బి ట్యాక్స్, ఆ ట్యాక్సులు బంద్ చేసి ఈ ట్యాక్స్ అని బాజాబ్తా పెట్టు, నోటిఫికేషన్ ఇవ్వండి. ఇక సబ్జెక్ట్ ఇప్పుడు డిబేట్ అదో సబ్జెక్టు, కానీ ఏమున్నా కానీ ఇవాళ నిరుద్యోగ సబ్జెక్ట్ అని వీళ్ళు ఇస్తామంటుండ్రు కదా, ట్యాక్స్ కూడా మేము కడతామంటుండ్రు కదా. ఆ ట్యాక్స్ రేవంత్ రెడ్డి గారు, నిరుద్యోగులు మీకు నౌకర్లు వస్తే నా కమిషన్ రావని మీరు బాధపడితే మేము ఎవ్రీ మంత్ మీరు నోటిఫికేషన్ ఉండి ఎవ్రీ మంత్ మీ జీతంలోకి 20% కట్ చేసుకొని, లేకుంటే 10% కట్ చేసుకొని మీరు అలా జీతాలు ఇవ్వండి. నీ అదే కదా నీవు అక్కడికి వెళ్ళి వచ్చినోనివే కదా. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆంగ్లో ఇండియన్ ఇంట్లోకి బయటకు వచ్చినోనివే కదా నువ్వేమన్నా ఏది ఇక్కడికి వెళ్ళి వచ్చినోని కాదు కదా. ఉద్యమాలకి వెళ్ళి ఉద్యమ కెరటాల నుంచి పుట్టుకొచ్చినటువంటి నాయకుని కాదా నువ్వు. ఆయన పేరు తెలియదు, ఎవరు ఎమ్మెల్యే ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేని కొనుక్కుంటుంటే వచ్చింది చూసినావు, అందులోకెళ్ళి మనం బయటకు వచ్చినోని కదా. మేము అట్లా కాదు కదా, మేము ఉద్యమాలకు వెళ్ళి వచ్చినాం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం రేపు నిరుద్యోగం ఇట్నే తాత్సారం చేసుకుంటూ పోతే నాకు పని లేకుండా చేయండి. మీరు ఇమీడియట్గా మీరు ఒక 5-6 వేల పోస్టు నింపుండ్రి, ఇది చేయండి, నోటిఫికేషన్ ఇవ్వండి, ప్రతి దానికి టైం ఇవ్వండి. గురుకులాలలో ఉన్న మిగిలిన 3,000 పోస్టు కూడా మీరు వెంటనే నింపండి. మీరు మొన్న ఎవరైతే అపాయింట్మెంట్ అయినరో వాళ్ళందరికీ ఏది మన జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వండి వాళ్ళందరికీ. మన ఎస్ఎస్సి ఇంకోటి మన దాన్ని ఏమంటారు, సర్వశిక్ష అభియాన్లా 2,400 కోట్ల రూపాయలు బయటికి వెళ్ళి వచ్చినాయి. అవి దిగమింగనికి మల్లయ్య అనేటువంటి పెట్టుకున్నారు. ఏ అర్హత లేనోని ప్రతి దగ్గర ప్రిన్సిపల్స్ ఐఏఎస్లు ఉంటారు. ఇక్కడ నాన్ ఐఏఎస్ని పెట్టారు. ఆయనకు సర్వశిక్ష అభియాన్ అని కూడా తెలియదు. అది అసలు నోటు అసలు వ్యక్తిని 2,400 మింగనీకి బుర్ర వెంకటేశ్వర వీళ్ళందరూ కలిసి పెట్టుకున్నారు. అవన్నీ వాళ్ళకు కరోనా జీతాలు ఇవ్వమని హైకోర్టుకి ఆర్డర్ వచ్చినా ఇవాటి వరకు ఇవ్వలేదు. వాళ్ళ జీతాలు ఇస్తలేరు మీరు. కాబట్టి ఇవన్నీ కూడా నా పని లేకుండా మీరు పెట్టండి. మీరు శ్రీనిధిలా 4 లక్షల సిమ్ము కొన్నోని నీ దగ్గరనే పెట్టుకుంటావు నువ్వు. ఇవాళకి విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి రిటైర్మెంట్ ఎంప్లాయ్ 1,000-3,000 మంది 38 మంది నేను తీసేస్తానంటే ఇవాళ దగ్గర వాళ్ళ దియ్యవు. ఇంకా పశుసంవర్ధన శాఖలో ఒక ఆమెకు మళ్ళీ మొన్నిచ్చినావు డైరెక్టర్గా. మొన్న 3 రోజుల కింద మొన్నిచ్చింది ఇంకొక అపాయింట్మెంట్ ఆర్డర్. నా దగ్గర ఉంది అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా. ఒక మహిళకు, రిటైర్డ్ అయిన మహిళకు మళ్ళీ ఇచ్చిండ్రు. ఇవన్నీ చేసి నాకు పని లేకుండా చేయబ్బా. ఖాళీగా ఉంచకుండా ఇష్టం లేకుండా తీసుకపోయి చెంచా జ్యువెలరీ ఏదైనా లంగ కేసులు పెట్టి లోపల పెట్టు. కాబట్టి మా పని లేకుండా చేయను. కాబట్టి అదే నిరుద్యోగుల తరపున ఈరోజు మేము పిలుపునిస్తున్నాం. డైవర్షన్ ఉండదు, కరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ స్ట్రేట్ ఫైటే ఉంటుంది. థ్యాంక్ యూ బ్రదర్.